హాయ్, నా పేరు కావ్య కళ్యాణరామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. ఈరోజు ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ధన్యవాదాలు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీస్లో ఇంజనీరింగ్ కార్మికులు గత 15 రోజుల నుంచి సమ్మెబాట పట్టారు. ఎందుకంటే మాకి 15 సంవత్సరాల నుంచి జీతాలు ఏ మాత్రం పెంచడం లేదు. ఇప్పటికీ 15 సంవత్సరాల నుంచి ఏ విధంగా జీతాలు ఉన్నాయో అదే జీతాలతో మేము బతుకుతున్నాము. మా పిల్లల విషయంకి వాళ్ళకి ఏం సంక్షేమ పథకాలు రావడం లేదు, హెల్త్ అలవెన్స్ రావడం లేదు. కావున మేము గత 15 రోజుల నుంచి రోజువారీగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాము. ఈ మధ్యలో ప్రభుత్వం వెంటనే స్పందించుకోకుంటే మేము వచ్చే 22వ తారీఖు నుంచి నిరవధికంగా సమ్మె చేయడానికి పూనుకున్నాము. ఏపీ జేఏసీ ఆదేశాల మేరకు అన్ని మున్సిపాలిటీలో 22వ తారీఖు నుండి అర్ధరాత్రి నుండి నిరవధిక సమ్మె చేయడం జరుగుతుంది. కావున 22 వరకు గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా ఆలోచించి మా సమస్యల గురించి పరిష్కారం చేస్తే పర్వాలేదు, లేదంటే మేము ఖచ్చితంగా 22వ తారీఖు నుంచి నిరవధికంగా సమ్మె చేస్తాం. ఈ సమ్మె చేయడానికి కారణం ఏమంటే మన మున్సిపాలిటీలో, గుంటకల్ మున్సిపాలిటీలో 91 మంది అవుట్ సోర్సింగ్ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. 20 సంవత్సరాల నుంచి మళ్ళీ గవర్నమెంట్ మా నుంచి ఏ విధంగా బెనిఫిట్స్ పొందంటే ఒక్కసారి విన్నవిస్తాను. ఒక్కొక్క కార్మికునికి 15,000 జీతం ఇస్తున్నారు. అదే కార్మికుడు రెగ్యులర్ గా పనిచేస్తే 60,000 రూపాయలు జీతం వస్తుంది. మళ్ళీ ఆ డిఫరెన్స్ అమౌంట్ లెక్కేస్తే ఒక్కొక్క కార్మికుల నుంచి 45,000 రూపాయలు గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. అట్లా 91 మంది ప్రతి నెల గవర్నమెంట్కి మా నుంచి 2 కోట్ల రూపాయలు ఆదా అవుతుంది. మళ్ళీ ఈ 2 కోట్లు ఒక్క నెలకే 2 కోట్ల ఆదాయం అయితే సంవత్సరానికి గత 15 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ మా నుంచి ఎంత ఆదాయం పొందింది? కాకపోతే మేము పనిచేస్తున్న సర్వీసు ప్రజలకి 20 సంవత్సరాల నుంచి మా జీవితాలు, మా పిల్లలు దూరం అయ్యి 24/7 మున్సిపాలిటీ వర్కర్స్ లో పనిచేస్తున్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిరంతరం వాటర్ విషయంలో అయితేనేమి, స్ట్రీట్ లైటింగ్ విషయంలో అయితేనేమి, పార్కుల విషయంలో అయితేనేమి, అదర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ఇన్నేళ్లుగా 20 సంవత్సరాల నుంచి మున్సిపల్ కార్మికులుగా పనిచేస్తుంటే మళ్ళీ మాకు కనీస వేతనం ఎందుకు ఇవ్వడం లేదు? సుప్రీంకోర్టు గైడ్ లైన్సే ఉన్నాయి. టెక్నికల్ వర్కర్స్, మున్సిపాలిటీలో పనిచేసే టెక్నికల్ వర్కర్స్ కి మినిమం 29,000 ఇవ్వాలని, నాన్ టెక్నికల్ వర్కర్స్ కి 24,500 ఇవ్వాలని. మళ్ళీ 20 సంవత్సరాల నుంచి మేము మున్సిపాలిటీకి ఇన్న సేవలు చేసి మా నుంచి గవర్నమెంట్ కి 100 కోట్లు, స్టేట్ లెవెల్లో అన్ని మున్సిపాలిటీ కొన్ని వేల కోట్లు సేవ్ చేసిన కార్మికులు. అదే రెగ్యులర్ ఎంప్లాయర్స్ అయితే అన్ని కోట్లు సేవ్ అవుతున్నా మళ్ళీ మా రక్తాన్ని తాగుతూ మాకు న్యాయం చేయకుండా 25 సంవత్సరాల నుంచి ఇలా గడుపుతూనే ఉన్నారు. వచ్చి ఏ ప్రభుత్వమైనా సరే ప్రతి ప్రభుత్వం వస్తారు, హామీలు ఇస్తారు, పోతారు. కావున ఇప్పటికైనా మేము ఏపీ స్టేట్ జేఏసీ లెవెల్లో మొత్తం ఆల్ స్టేట్ అంతా ఒక ఫామ్ అయ్యి తక్షణమే మేము ఫామ్ చేసుకుని ఇక్కడి నుంచి కదలేదు లేదు. ఇప్పటి నుంచి రేపు వచ్చి 22వ తారీఖు వరకు మా సమస్య పరిష్కారం చేయకుంటే 22 నుండి అర్ధరాత్రి నుంచి నిరవధికంగా సమ్మె చేసి ఏదైనా కానీ మేము గవర్నమెంటే తేల్చుకోవాలని నిర్ణయించాం. ముఖ్యంగా గుంటకల్ పట్టణంలోని ప్రజాప్రతినిధులకు, ప్రజలకు మేము మా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల తరఫున చెప్పుకోవడము, నిరసన చేయడము గల కారణం ఏమంటే మా బాధలు, మా ఆకలి బాధలు ప్రతి ఒక్కరికి అధికారులతో పాటు ప్రజలకు కూడా తెలియాలనే ఉద్దేశంతో ప్రతిరోజు మున్సిపల్ ఆఫీస్ నుంచి మెయిన్ రోడ్లో ప్రజలకు తెలియాలనే విధంగా నిరసన తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమ భాగంలో ఈరోజు గత మండీ బజార్లో ఉన్న ఈ వాటర్ ట్యాంక్ దగ్గర నిరసన చేయడానికి మేము సభను నిరసన చేయడానికి ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేశాము. దీనికి ముఖ్య కారణం అంటే ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు అంటే ఎవరో కాదండి, ఈ ప్రజలకి అనునిత్యము దగ్గరలో ఇంట్లో కుటుంబ సభ్యుని మాదిరిగా ఒకడు నీళ్ళు వేసే వదిలేవాడు, లైట్లు వేసేవాడు, రోడ్లు కొత్త రోడ్లు వేసేటప్పుడు ఉండేవాడు, వర్క్ ఇన్స్పెక్టర్లు, వీళ్ళందరూ ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నట్లు. ఆ కుటుంబ సభ్యులు కుటుంబం అంతా కడుపు నిండి బాగా ఉంటారు. వీడు వాళ్ళకి పని చేసేవాడు మాత్రము ఆ అరకొర జీతంతో తన కుటుంబాన్ని ఈ ఇబ్బందులు పడుతూ, ఆకలి బాధలు పడుతూ కూడా మీకు సేవలు చేసేవాడు. కొన్ని విభాగాలు మాత్రమే కనపడతాయి బాగా ఆ పని చేసే, ఈ పని చేసేవాళ్ళు. మా బాధ ఇదే. గత 25 ఏళ్ళుగా ఈ ఇంజనీరింగ్ బాధ ఇదే. ఎవరికి మా బాధలు కనపడడం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఈ బాధలు కనపడడం లేదు. దానికి కారణం ఏమంటే అది ఏమో తెలియడం లేదు. దానికి ఈ ఇంజనీరింగ్ సెక్షన్ అనేది ఇప్పుడు
ఒక జేఏసీగా ఏర్పడి ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు తెచ్చింది. ఆ గుర్తింపు వల్ల ఈరోజు కొద్దిగా మాకు కూడా ఒక ధైర్యం వచ్చింది. ముఖ్యంగా అంటే మా ఇంజనీరింగ్ సెక్షన్ కుటుంబాల్లో మేము సాయంకాలం పూట ఇంటికి పోయిన తర్వాత మా భార్య పిల్లలతో కూర్చొని ఈ విధంగా చెప్పుకుంటాము. ఏమని, మా పరిస్థితి ఈ విధంగా ఎవరు పట్టించుకునే పరిస్థితులు ఉండలేదు. ఈ రోజు మేము పోయి కొట్లాడే పరిస్థితి మాకు కూడా వచ్చింది. రేపొద్దున మీకు మీ భవిష్యత్తు బాగుంటుంది, ఏమి ఇబ్బందులు ఉండవని చెప్పుకుంటూ రాత్రిపూట గడిపేస్తాము. కాకపోతే మరి దీని పొద్దున వచ్చిన తర్వాత ఈ బాధలు ఇదే విధంగానే ఉంటున్నాయి. ఇప్పుడు మాకు నమ్మకం కలిగింది, కష్టపడుతున్నాము. మా ఎంటైర్ స్టేట్ వైడ్ కార్మికులంతా ఏకమైనారు, నాయకులు ఏకమైనారు. నాయకులు అంటే నేను ఇంకో మాట చెప్పదలుచుకున్నా. ఇప్పుడు కొన్ని యూనియన్లు మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి దాంట్లోకి. ఈ మనకందరికి తెలుసు గత 6 ఏళ్ళ నుంచి మనకి ఎవరు వెన్నుపోటు పొడిచినారో. మళ్ళా అటువంటి వెన్నుపోటు పొడవకుండా, అటువంటి వెన్నుపోటును మనం భరించకుండా మన జేఏసీ నాయకులు దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు 6,000 రూపాయలు వాళ్ళు అన్నారు, మాకు పెంచింది 6,000, ఇప్పటి నుంచైనా వాళ్ళకి ఇవ్వాలని. అది ఎంతవరకు న్యాయం? 6 ఏళ్ళు మీరు తినిన తర్వాత ఇప్పుడు మాకు మీ సరిగ్గా 6,000 ఇవ్వాలంటారా? మా జీవో ఏమి 29,200 చిల్లర. మళ్ళీ మీరు ఇప్పుడు 21,000, 24,000 అంటారు. మీరు తినిన తర్వాత, మీరు చేసిన తర్వాత ఇది ఎక్కడ ధర్మం? అందువలన ఈ కార్మికుల కష్టాలన్నిటికీ మాకు గుంటకల్లో, ఎంటైర్ గుంటకల్లో అందరి సపోర్ట్లో ముఖ్య సపోర్టు, ప్రాధాన్యత ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్లస్ ఈ మన యూట్యూబ్ ఛానల్స్ వీళ్ళందరూ మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నెల 22 నుంచి మన మున్సిపల్ ఆఫీస్ ఎదుట నిరవధిక సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొంటాము. అన్ని మా పనులు ఎస్ఎస్ ట్యాంక్ మొదలుకొని, స్ట్రీట్ లైటింగ్ మొదలుకొని మొత్తం ఎంటైర్ గుంటకాలు మొత్తం ప్రతి ఒక్క కార్మికుడు ఆడ టెంట్లో వచ్చి కూర్చొని సమ్మెలో నిరవధిగా మా సమస్యలు తీర్చేంత వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పోరాడతాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.